తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమ నశ్యతి క్రియయా పుత్ర పురుషస్య తథామలం. ఎంత ఉపమానంతో ఎంత బాగుందో. జీవుడి యొక్క పాపం ఈ దోషాలు ఎటువంటివో చెప్తున్నారు. తండులస్య యథా చర్మ, బియ్యపు గింజ ఎట్లా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. కానీ పొట్టు, దాని పేరు ఓక అంటారు, హస్క్ అంటారు ఇంగ్లీష్. ఆ పొట్టు చేత కప్పబడింది. ఏది? లోపల తెల్లగా ఉన్నటువంటి ఆ బియ్యపు గింజ పొట్టు చేత కప్పబడింది. అప్పుడు జనం దాన్ని తెచ్చుకుని ఆ ధాన్యాన్ని ఏం చేస్తున్నారు? అమాంతంగా తింటున్నారా? లేక ఉడకబెడుతున్నారా? లేదు, ఆ రోట్లో వేసి దంచుతున్నారు, లేక ఫ్యాక్టరీలో వేసి ఆ ఓకంతా పోగొడుతున్నారు. ఆ తర్వాత లోపల దివ్యమైనటువంటి ఆ గింజల్ని తీసుకొచ్చి ఉడకబెట్టుకుంటున్నారు. ఆ ఉపమానం చెప్తున్నారు శాస్త్రంలో. తండులస్యేథా చర్మ, లోపల అద్భుతమైనటువంటి ఆ తెల్లగా ఉన్నటువంటి బియ్యపు గింజకి ఈ పొట్టు ఏ విధంగా దాన్ని కప్పివేసిందో, కప్పివేసినంత మాత్రం చేత మానవుడు దాన్ని ఉంచుకుంటున్నాడా? దాన్ని తొలగిస్తున్నాడు, రోట్లో వేసి దంచేస్తున్నాడు. అదేవిధంగా మనస్సు అనేది ఏదో మాలిన్యము పాపం చేత కూడినప్పటికీ పెద్దల యొక్క సహవాసం చేత మాలిన్యములు పోగొట్టండి. అది తప్పకుండా పోతుంది. జీవుడు ఎటువంటి వాడంటే వడ్లగింజ వంటి వాడు. పొట్టున్నది, పొట్టు కానీ ఆ పొట్టు అనుభవిస్తున్నాడా జీవుడు? లేదు, అది రోట్లో వేసి దాన్ని తొలగించుకుంటున్నాడు. ఆ విధంగానే ఆ మాలిన్యమును పెద్దల యొక్క సహవాసం చేత పోగొట్టుకుంటే జీవుడు ఏమవుతాడు? శివుడు, సాక్షాత్ శివుడైపోతాడు. నరుడు నారాయణుడైపోతాడు. అంత దివ్యమైనటువంటి శక్తి మానవుల్లో ఉన్నదని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. తండులస్యేథా చర్మ యథా తామ్రస్య కాలిమ. రెండవ ఉపమానం. తామ్రం అంటే రాగి పాత్ర అండి చిలువ ఎక్కుతుందండి. చిలువ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అట్లాగే ఉపయోగించుకుంటారా? లేదు, చింతపండు తెచ్చి లేకపోతే నిమ్మపండు తెచ్చి బాగా కడిగి వేస్తారు, శుభ్రంగా తోనేస్తారు. ఆ చిలువ ఏమైపోతుంది? పోతుందండి. ఆ చిలువ అనేది ఆగంతుకం. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ బట్ టెంపరరీ. అది జీవుడికి ఉన్నటువంటి దోషాలన్నీ శాశ్వతం కాదండి, మధ్యలో వచ్చి ఏదో అజ్ఞానం చేత సంక్రమించినాయి. అది పెద్దల యొక్క సహవాసం చేత పోగొట్టుకోవచ్చన్నది.